హరి ఓం. పురుషుండాఢ్యుడు ప్రకృతికి పరుడు అవ్యయుడు అఖిల భూత బహిరంతర్భాసురుడు నవలోకి అవలోకనీయుడు పరమేశ్వరుడైన నీకు ప్రణతులగు హరి. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము చేయుచున్నచో గోపికత్రటగట్ట వికుంచిత సాంజన బాష్పతోయధారా పరిపూర్ణ వక్త్రముఖరంబుల ప్రముచు వెచ్చనూర్చుచుంపపడవై నటించుట కృపావర నామది చొజమయ్యడిన్. మలయమున చందనము క్రియ వెలయగ ధర్మజుని కీర్తి వెలయించుటకై ఇలపై అభవుడు హరి అదు యదుకులముననుదయించెనండ్రు కొందరనంత. నిన్ను చింతింపుచున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చుతురుగాక లోకులు ఇతరాన్వేషంబులంజూతురే. ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షం వై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య. ఘన సింధువు జేరెడి గంగభంగిని పాద సరోజ చింతనముపై అనిశంబు మదీయ బుద్ధి నిత్యాదర వృత్తితో కదయునట్లుగా చేయుగదయ్య ఈశ్వర. శ్రీకృష్ణాయదుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర. దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. వాయువశంబులయ్యగసి వారిధరంబులు మింట కూడుచుంపాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండునొక భంగి జరింపదు కాలమన్నియుంచెయుచునుండు కాలము విచిత్రము దుస్తరమెట్టి వారికిన్. హరి ఓం. నిన్న 18వ అధ్యాయంలో ఇంకా 2 శ్లోకాలు 27, 28 2 శ్లోకాలు మిగిలిపోయాయి. అవి చెప్పుకుని ముందుకెళ్దాం. అథ నైషోభిజిన్నామ యోగో మౌర్తికో హ్యగాత్ శివాయన స్వం సుహృదామాశు వినిస్తరం దుస్తరం. దిష్ట్యా త్వాం విహితం మృత్యుమయ అమసాదిత స్వయం విక్రమ్యైనం మృధే హత్వా లోకనాథేహి శర్మణి అనేటువంటి ఆ 2 శ్లోకాలకి వ్యాఖ్యానం చూసుకుని ముందుకెళ్దాం. బ్రహ్మదేవుడు అక్కడ చాలా క్యాజువల్గా యుద్ధం చేస్తూ ఉండేటువంటి ఆ పరమాత్మ అయినటువంటి ఆదిశూకర అవతారం ధరించి వచ్చినటువంటి శ్రీమన్నారాయణ్ణి చూసి ఏమన్నాడు అంటే, అయ్యా వీడి యొక్క ప్రతాపం విక్రమం పెరిగిపోవడానికి ఈ సంధ్యావేళ వచ్చేసేటప్పటికి వీడి పరాక్రమం పెరిగిపోతుంది. అప్పుడు రాక్షసులకు విపరీతమైనటువంటి బలం వచ్చేస్తుంది. కాబట్టి నీవు ఇప్పుడు టైం ఎంత అయింది అంటే, అథ నైషో అభిజిన్నామ యోగో మౌర్తికో యశ. ఈ మధ్యాహ్నం మేము వచ్చాం ఇక్కడికి. అభిజిత్ అని ఆ మిట్ట మధ్యాహ్నం వేళ ఉండేటువంటి ఆ టైంని అభిజిత్ లగ్నము లేదా అభిజిత్ ముహూర్తము అంటారు. యశ ఈ అభిజిత్ నామ, అభిజిత్ అనేటువంటి పేరు కలిగినటువంటి ఈ కాలం మౌహూర్తిక. 2 గడియలు అప్పుడే దాటిపోయిందయ్యా. మధ్యాహ్నం అయిపోయింది, 2 గడియల కాలం దాటిపోయింది. యోగ అధునా అగాతి అధునా ఏష అభిజిన్నామయోగో
అభిజిన్నామ అంటే యోగము. యోగం అంటే కలయిక అంటే ఏమిటి? కలిసి వచ్చేటువంటి దాన్ని యోగము అంటారు. ఇప్పుడు ఆ మధ్యాహ్న ముహూర్తంలో ఆ 12 గంటలు ఆ ప్రాంతంలో ఉండేటువంటిది చాలా బాగా కలిసి వచ్చేటువంటి ముహూర్తం కాబట్టి వామనుడు కూడా అభిజిత్ ఆ కాలంలోనే ఆయన ఉద్భవించాడు. అదేవిధంగా రామావతారంలో జరిగేటువంటి వివాహాది క్రియలన్నీ కూడా అభిజిత్ లగ్నంలో జరుగుతూ ఉంటాయి. అది చాలా గొప్పదైనటువంటి ముహూర్తం అంటూ ఉంటారు. కాబట్టి అటువంటి అభిజిన్నామ యోగో ముహూర్తికో అగాత్ అది ఇప్పుడు వెళ్ళిపోయింది స్వామి. అప్పుడే 2 గడియలు అయిపోయింది. దాని గడియ దాదాపుగా 45 నిమిషాల ప్రాంతం అనుకుంటా, అలాగ అయిపోయింది. కాబట్టి సుహృదం నహ, సుహృదం అంటే మిత్రులు, మేమందరం కూడా నీ మిత్రులమే స్వామి. నహ మాకు శివాయ త్వం ఆశు దుస్తరం నిస్తర. శివాయ మంగళం చేసేటి మాకందరికీ కూడా మంగళం చెయ్యడం కోసం అని చెప్పి త్వం నీవు ఆశు వెంటనే ఇమ్మీడియట్గా దుస్తరం, వీడిలాగా టైం పెరుగుతుంది కదా, వాడికి బలం లోపలికి వచ్చేస్తూ ఉంది. అటువంటి దుస్తరం దాటశక్యంగా అయినటువంటి వాడి పరాక్రమాన్ని ఇంకా దాటలేనటువంటి పరిస్థితి వచ్చేసేటట్టుంది. దుస్తరం నిస్తర, వీడిని సంహరించేసే స్వామి. అభిజిత్ ముహూర్తం వెళ్ళిపోయి అప్పుడే 2 గడియల కాలం దాటిపోయింది అని 27వ శ్లోకంలో చెప్పిన తర్వాత ఇక లాస్ట్ శ్లోకం 18వ అధ్యాయంలో 28వ శ్లోకంలో బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. దిష్ట్యా త్వాం విహితం మృత్యుమయాం ఆసాదిత స్వయం విక్రమ్యైనం మృధే హత్వా లోకానాథేహి శర్మణి. వీడు నీ చేతిలో మరణిస్తాడు అనే నీ చేతనే ఇదివరలోనే నిశ్చయించబడింది. అప్పుడు బ్రహ్మగారికి సడన్గా గుర్తుకొచ్చింది. ఏమిటి గుర్తుకొచ్చింది అంటే, అయ్యా ఆ జయ విజయుల యొక్క కథ అంతా కూడా విన్నటువంటి బ్రహ్మదేవుడు, వీడు హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కింద పుడతారు, అప్పుడు వీళ్ళని నా చేత్తోనే నేను సంహరిస్తాను అని చెప్పి ఆయన వైకుంఠంలో చెప్పినటువంటి మాటలు బ్రహ్మదేవుడు ఇప్పటికి గుర్తుకొచ్చి ఇప్పుడు ఆయన అంటున్నాడు, వీడు నీ చేతిలో మరణించడం అనేటువంటి ప్లాన్ ఉందే, ఇట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ డిసైడెడ్. కాబట్టి తనకు అందువల్ల వీడేం చేశాడంటే, నువ్వు నిశ్చయించావు, అందువల్ల వీడు తనకు మృత్యు స్వరూపంలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఎలా వచ్చావు అంటే, వాడికి నువ్వు మృత్యు రూపంలో ఉన్నావు. నువ్వు వచ్చినటువంటి అటువంటి నీ వద్దకు వీడు తనంత తానుగా వచ్చేస్తున్నాడు. కాబట్టి వీరిని నువ్వు యుద్ధంలో పరాక్రమించి సంహరించి లోకాలకి సుఖం కలిగించు స్వామి అని చెప్పి ఆ 28వ శ్లోకంలో బ్రహ్మగారు ఆయన్ని ప్రార్థన చేశారు. దిష్ట్యా త్వాం విహితం నీవు వాడికి విధించావు. ఏమిటి? మృత్యుం, ఆ మృత్యువు రూపంలో నీవు వచ్చి వాడిని సంహరిస్తాను అని చెప్పి ఆ ప్లాన్ విహితం నువ్వు విధించవయ్యా. నీవు ఇప్పుడు ఎలా వచ్చావంటే మృత్యు రూపంలో వాడి దగ్గరికి ఇప్పుడు వచ్చావు. వీడు అయం దిష్ట్యా దైవయోగం చేత, దైవ సంబంధమైనటువంటిది దిష్ట్యా అంటారు. కాబట్టి వీడు దిష్ట్యా తనంతట తానే వచ్చేసాడు. నన్ను చంపేయి అన్నట్టుగా మరణం తోసుకొచ్చినప్పుడు ఆ మరణం ఎక్కడైతే సంభవించాలని అని ఉంటుందో అక్కడికి ఆ జీవుణ్ణి కానీ ఆ జీవిని కానీ ఆ దేహాన్ని కానీ అక్కడికి ఆటోమేటిక్గా కాలం అనేటువంటిది తోసేస్తూ ఉంటుంది. అలాగ తోసేటువంటి కాలాన్ని దిష్ట్యా అని, దిష్ట్యా అంటే దైవ సంబంధమైనటువంటి కూడా అర్థం. దిష్ట్యా అలాగ కాలం వీడిని తోసేసింది. తోసేటప్పుడు ఎక్కడికి తోసేసింది అంటే, నువ్వు ఆదివరాహం యజ్ఞవరాహ స్వామి పరమాత్మ స్వరూపం నారాయణ స్వరూపంగా మా అందరికీ కనిపిస్తున్నావు, కానీ వీడికి మాత్రం మృత్యు స్వరూపంలాగా వీడికి కనిపిస్తూ ఉన్నావయ్యా. కాబట్టి వీడు స్వయం ఆసాదిత, స్వయంగా వాడంతటి వాడు నీ దగ్గరికి వచ్చేసాడు. కాబట్టి నువ్వు మృధే
ఈ మృధే అంటే యుద్ధంలో విక్రమ్య పరాక్రమించి ఏనం విక్రమ్యైనం ఏనం మృధే హత్వా ఈ యుద్ధంలో వీడిని హత్వా చంపేసేసి లోకనాథాః లోకాలన్నిటికీ కూడా శర్మణి ఆధేహి స్వామి వీడిని నీవు విక్రమించేసేసి అభిజిత్ ముహూర్తం దాటి 2 గడియలు అప్పుడే అయిపోయింది. వీడిని నీవు వాడంతట వాడే మృత్యుస్వరూపమైనటువంటి నీ దగ్గరికి వచ్చేసాడయ్యా, వచ్చేసాడు కాబట్టి వాడిని చంపేసేసి శర్మణి సుఖాన్ని ఆధేహి సమస్తమైనటువంటి లోకాలన్నిటికీ కూడా నువ్వు సుఖాన్ని స్థాపించు స్వామి అని చెప్పి బ్రహ్మదేవుడు పరమాత్మను ధ్యానించినటువంటి 28వ శ్లోకంతో మనకి 18వ అధ్యాయం పూర్తయింది. తరువాత ఇక్కడ లాస్ట్ శ్లోకంలో మనం గమనించవలసినటువంటిది ఏమిటి అంటే దిష్ట్యాత్మాం విహితం మృత్యుం స్వామి నీవు వీడికి ఆల్రెడీ మృత్యువుని విహితం చేసేసావు, నువ్వు డిసైడ్ చేసేసావు. అంటే ఎప్పుడో డిసైడ్ చేసావు ఇలాంటి వాడు ఒకడు వస్తాడు, ఇలాంటి పరిస్థితిలో వీడు ఇలా బిహేవ్ చేస్తాడు, చేసి ఈ విధంగా దిస్ ఫెలో ఎక్స్పైర్స్ ఆర్ డిసీజెస్, వాడు వెళ్ళిపోతాడు అనేటువంటిది ఆ మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా నువ్వే చేసావు. కాబట్టి ఎవ్రీథింగ్ గోస్ అకార్డింగ్ టు యువర్ ప్లాన్. ఈ ప్లాను ఎవ్వరికీ తెలియదు. కాబట్టి అటువంటి అవ్యక్తంగా నీవు నిగూఢంగా దాచిపెట్టినటువంటి అది నాకు ఇప్పుడు స్ఫురించింది స్వామి. కాబట్టి ఇప్పుడు మాకేమో కంగారు పట్టేసింది. కంగారు పట్టుకుని అయ్యో వీడు ఏమిటి అభిజిత్ ముహూర్తం దాటిపోయింది, ఇంకా ఆయనేమో చాలా బాలవతి పిల్లవాళ్ళలాగా పాముతో ఆడుతున్నటువంటి పిల్లవాళ్ళలాగా చేస్తూ ఉన్నాడు అనేటువంటి కంగారు పక్క నుంచి బ్రహ్మదేవుడికి తోసేస్తాడు. ఏమండి మరి బ్రహ్మదేవుడికి తెలియదా ఎలాగా ఈయన చంపడానికి ఆల్రెడీ ఈయన సిద్ధపడిపోయాడు, చంపేస్తాడు, క్వశ్చన్ లేదు అని చెప్పి వీళ్ళు కామ్గా ఈ మహర్షులు బ్రహ్మదేవుడు కూర్చోవచ్చు కదా, ఎందుకు ఆ కంగారు అంటే ఇది మనం చాలా జాగ్రత్తగా మనం అందరూ అనుకుంటాం జరగాల్సింది జరిగి తీరుతుందండి, ఎవరు ఏం అడ్డం పెట్టినా ఏమవుదండి, జరగాల్సింది వాట్ ఈజ్ టు బి హ్యాపెన్ విల్ హ్యాపెన్ అని చెప్పి పిచ్చి మాటలు చాలా గొప్పవాళ్ళ కింద మాట్లాడేస్తూ ఉంటాం. కానీ ఆ మాటల్లో మళ్ళీ కంగారే, జరగాల్సింది జరుగుతుంది అనేసి నువ్వు ఎందుకు కామ్గా కూర్చోలేకపోతున్నావు అంటే దానికి కారణం ఏమిటంటే మనసు రజోగుణ సంబంధమైనటువంటి మనసు, తమోగుణ సంబంధమైనటువంటి మనసు ఉండడం చేత మనసు ఈ సత్యానికి కింద ఉంటుంది. కాబట్టి సత్యం ఏమిటంటే జరగాల్సింది జరిగి తీరుతుంది. ఆ జరగడంలో అందులో ఒక పార్ట్ ఏమిటి అంటే అది నీకు అలజడిని కలిగిస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది, గాభరాన్ని కలిగిస్తుంది. కాబట్టి అది కూడా అందులో ఒక పార్టే. కానీ మనకి మన మనసులో మన శరీరంలో భగవంతుడు ఉండడం చేత భగవంతుడు జ్ఞానస్వరూపుడు కాబట్టి, సత్యస్వరూపుడు కాబట్టి, నిత్యుడు కాబట్టి, శుద్ధుడు కాబట్టి, బుద్ధుడు కాబట్టి, ముక్తుడు కాబట్టి ఆ జ్ఞానం యొక్క పొడ ఒక్కొక్కసారి మనకి అలా కొట్టి మన చేత ఆ మాటలు మాట్లాడిస్తూ ఉంటుంది. జరగాల్సింది జరుగుతుందండి, ప్రారంభకరమైన ఆవిడ తప్పించలేడండి అంటూ ఉండడం, మళ్ళీ కంగారు పడిపోతున్నాం, డాక్టర్ల దగ్గర పరిగెడుతున్నాం, అది చేయడం ఇది చేయడం, అయ్యో ఓహో ఆహా ఈహ అంటే ఏమిటి, ఒక పక్కన జ్ఞానం యొక్క వెలుగుతో ఆ మాట మాట్లాడుతూ ఉంటాం, రెండవ పక్క మనసు యొక్క ప్రకృతి వల్ల ఈ గాభరాలు పడుతూ ఉంటాం. అది బ్రహ్మదేవుడికి కూడా తప్పలేదు. అందువల్ల బ్రహ్మదేవుడు మాట్లాడినటువంటి మాటల్లో మనకి ఆ గాభర, ఆ చింత, ఆ దుఃఖం, ఆ కంగారు అవన్నీ కల్పించి ఆ పరమాత్మతో ఆ విధంగా మాట్లాడినటువంటి మాటల్ని చూసిన తరువాత ఏం జరిగింది అనేటువంటిది 19వ అధ్యాయ అంటే 19వ అధ్యాయంలో మైత్రేయ మహర్షి మొదటి శ్లోకంలో విదురుడితో ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఏమన్నాడంటే అవధార్య విరించస్య నిర్వ్యలీకామృతం వచః ప్రహస్య ప్రేమగర్భేణ తదపాంగేన సోగ్రహీతుం.
ఏం జరిగింది అంటే దీంట్లో ఓ విదురా చూసావా, చాలా గమ్మత్తుగా ఒక విషయం జరిగింది చూసావా. ఆయన బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, ఆల్రెడీ నువ్వు డిసైడ్ చేసావు వీడు మరణించేస్తాడు అని చెప్పేసి ఆయనకి ఆ స్పృహ వచ్చేసింది. అది వచ్చింది. వచ్చే ముందంతా ఎంత కంగారు పడ్డాడు. అభిజిత్ ముహూర్తం దాటిపోతుంది, ఇంక వీడు చంపకపోతే వీడికి ఇంక విక్రమం పెరిగిపోతుంది. అలాగ వీడు బలం పెరిగిపోతుంటే వీడు దుస్తరం ఇంకా జయింపశక్యం రాని కాని వాడైపోతాడు అన్నాడు. ఏమండి, పరమాత్మ జయింపశక్యం కాని వాడు ఎవడైనా ఉంటాడా? ఏ కాలం అభిజిత్ ముహూర్తాలు కాదు, సంధ్యాకాలాలు కాదు, ఏ విధమైనటువంటి కాలాలు వచ్చినా సరే పరమాత్మ జయించలేనటువంటి తత్వం ఎక్కడైనా ఉంటుందా? మరి అది బ్రహ్మదేవుడికి తెలియకపోవడం ఏమిటి అంటే, పరమాత్మ ఆ విధంగా తెలియని తనాన్ని, ఒక అజ్ఞానాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు అక్కడ ఉండేటువంటి ఋషులు మనలాంటి మానవులకి ఆ జ్ఞానాన్ని కప్పేస్తుంటాడు. పరమాత్మ జయించలేనటువంటి దుస్తరమైనటువంటి కార్యం ఎక్కడైనా ఉంటుందా ప్రపంచంలో? ఉండదు. కాబట్టి అది గ్రహించలేదు. కాబట్టే ఓ విదురా, భగవంతుడు ఏం చేశాడు అనేటువంటిది చాలా సున్నితంగా ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. అవధార్య విరించస్య నిర్వ్యలీకాం అమృతం వచః ప్రహస్య. బ్రహ్మదేవుడు ఇలాగ మాట్లాడేటప్పటికీ పరమాత్మ ఆదిశూకర స్వరూపంలో ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ప్రహస్య నవ్వేట. ఎందుకండి నవ్వడం? ఎందుకు నవ్వాడు? అరే బ్రహ్మ, నువ్వు కూడా మాయలో పడిపోయావు, వీడిని ఎలాగ నేను చంపేస్తాను, నాకు కాలంతో సంబంధం లేదు, వీడు సంధ్యావేళ కాదు కదా, అర్ధరాత్రి అయినా సరే వాడి బలం ఎంత పెరిగిపోయినా నా యొక్క బలంలో, నా యొక్క శక్తిలో వీడు అణువంతా కూడా ఉండడు. వీడి బలం, వీడి శక్తి, వీడి యొక్క తేజం, వీడి యొక్క ఆ దుష్టత్వం అంతా కూడాను అని తన విషయం తెలుసు. కాబట్టి బ్రహ్మగారి యొక్క ఆ కంగారు, ఆ చింత, ఆ భయం, దాన్ని చూసి ఈయన ప్రహస్య నవ్వేట. అందువల్ల భగవంతుడు నవ్వేడు అంటే ఆ నవ్వు దేనికోసం వస్తుంది అంటే, విర్రవీగిపోతున్నటువంటి ఇంటలెక్చువల్స్, లేకపోతే మహాపండితులు అనుకునేటువంటి వాళ్ళు, మహాకవులు అనుకునేటువంటి వాళ్ళు, లేకపోతే మేము మహాజ్ఞానులం, మేము పెద్ద శాస్త్రవేత్తలం, మేము చెయ్యాల్సింది చేసే అని చెప్పేసి ఇలాంటి అజ్ఞానంతో కూడిపోయి మూర్ఖత్వంతో ఉండేటువంటి వాళ్ళని చూసి భగవంతుడు ఎప్పుడు ప్రహస్య నవ్వుతాడు. సరే, ఏం చెప్పాడు అంటే, విరించస్య నిర్వ్యలీకం అమృతం వచః అవధార్య. అవధార్య అంటే విని. ఎవరి మాట? విరించస్య, బ్రహ్మగారి యొక్క ఆ మాటలు ఎలా ఉన్నాయంటే, నిర్వ్యలీకం అమృతం వచః. పాపం బ్రహ్మగారు నిర్వ్యలీకం, ఏమీ కపటం లేకుండా. చూసారు, పిల్లవాళ్ళు ఏదైనా కుక్క పరిగెడుతోంది అనుకోండి రోడ్డు మీద, తాతగారితో కుర్రాడు వెళ్తూ ఉంటాడు, తాత కుక్క మీద పడిపోతుంది అని చెప్పి పాపం వాడికి మాయ కపటం ఏం తెలియదు, అదేదో చేసేస్తుంది అనేటువంటి కంగారులో కపటం లేకుండా చాలా అమాయకంగా చిన్నపిల్లవాడు తాతగారితో వెళ్తున్నప్పుడు కుక్కను చూసో, లేకపోతే ఆవును చూసో, ఏదో గేదె అలా వెళ్తుంటే దాన్ని చూసో వాడు కంగారు పడిపోయినప్పుడు వాడు తాత అని చెప్పి కపటం లేకుండా వాడు మాట్లాడినటువంటి మాటల్ని నిర్వ్యలీకం అంటారు. ఇంచుక మాయ లేక మదిన నడువాయని భక్తితోడ అని చెప్పి ఇంచుక మాయ, ఏ మాత్రం మాయ లేకుండా, కపటం లేకుండా, అమృతం వచః, అమృతమయమైనటువంటి మాటలు, ఆ బ్రహ్మగారు పలికినటువంటి అమృతమైనటువంటి ఆ మాటలు. అవధార్య విరించస్య నిర్వ్యలీకం అమృతం వచః. అప్పుడు ఈయన ఏం చేశాడు? పరమాత్మ ఏం చేశాడంటే, సహా, ఆ పరమాత్మ, సహా అంటే పరమాత్మ అని అర్థం, సహా అంటే మామూలుగా అతడు అని. అక్కడ ఆదివరాహమూర్తి సహా ప్రహస్య నవ్వెట్ట. ఎందుకు నవ్వాడో చెప్పానుగా. అరే ఏంటంత కంగారు పడిపోతున్నారు, ఆల్రెడీ ది ప్లాన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. తర్వాత వాడి బలం, నా బలం ముందు వాడి బలం ఎంత, అది గ్రహించలేకుండా కంగారు పడిపోయావు నువ్వు అనేటువంటి అర్థం స్ఫురించేటాడు ప్రహస్య. ఆ నవ్వు వెటకారపు నవ్వు కాదు, ప్రేమ గర్భేణ అపాంగేన, ప్రేమ గర్భేణ చాలా ప్రేమగా
అంటే ఏమిటన్నమాట, అజ్ఞానంతో ఉండేటువంటి బ్రహ్మాదుల దగ్గర నుంచి మనలాంటి మానవుల వరకు కూడా ఆయన మన కంగారుని చూసి, మన బాధని చూసి, మన దుఃఖాలని చూసి స్వామి అని చెప్పి ఆయన దగ్గర మనం పరిగెత్తికి వెళ్ళినప్పుడు ఏమీ పర్వాలేదురా నేనున్నాను కదా మీకు అనేటువంటి ఒక చిరునవ్వుతో ధైర్యాన్నిస్తూ, అది వెటకారం కాకుండా ప్రేమ గర్భేణ చాలా ప్రేమ కూడుకున్నటువంటి విధానంతో అపాంగేన ఆ కడుపు నిండా ప్రేమ ఉంది. ప్రేమ గర్భేణ అంటే అందుకని ప్రేమ ఎక్కడుండే కడుపులో ప్రేమ ఉండాలి అంటూ ఉంటాను చూసారా, అలాగ ప్రేమ గర్భేణ కడుపు నిండా ప్రేమ పెట్టుకున్నటువంటి ఆ ఆదివరాహస్వామి అపాంగేన కటాక్షమైనటువంటి, అంటే ఆ కళ్ళతో బ్రహ్మదేవుణ్ణి చూస్తున్నప్పుడు ఆ కళ్ళల్లో నుంచి కటాక్షం అమృతధారలాగా ప్రవహించేసేసేటప్పటికీ అటువంటి స్థితి, ప్రేమతోనూ నవ్వినటువంటి నవ్వుతో ప్రేమ కటాక్షపూరితమైనటువంటి దృక్కులతో బ్రహ్మగారిని చూస్తూ సహ ఆ పరమాత్మ అగ్రహీత్ ఆ బ్రహ్మగారు మాట్లాడినటువంటి మాటల్ని ఆయన గ్రహించాడు, బ్రహ్మగారు కంగారుని గ్రహించాడు. ఇక్కడ విరించస్య అనేటువంటి పదం వాడు. సాధారణంగా విరించి అంటే బ్రహ్మగారిని విరించి అంటారు. ఆ పదం యొక్క దాని యొక్క విస్తారం ఏమిటంటే విరచయతి భూతాని విరించి అని దానికి డెఫినిషన్. విరచయతి రచించడం అన్నమాట, విశిష్టముగా రచించాడు. వేటిల్ని రచించాడు ఆయన? భూతాని. రచన ఎక్కడుంటుంది అంటే భావంలో ఉంటుంది, సంకల్పంలో ఉంటుంది. కాబట్టి రచనలన్నీ కూడా మొట్టమొదట కవుల యొక్క భావాలలో అవి ఉద్భవిస్తూ ఉంటాయి కాబట్టి రచన అంటారు. అందువల్ల విరచయతి పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల 84 లక్షల జీవరాశులు, 14 లోకాలు, ఆ లోకాల్లో ఉండేటువంటి సమస్త జీవులని ఈయన భావంలో విశిష్టముగా భావించేడు కాబట్టి ఆయనకి విరచయతి భూతాని విరించి అని పేరు పెట్టారు. తరువాత ఇక రెండో అర్థం ఏంటంటే బ్రహ్మగారు ఎప్పుడూ కూడా ఆయన మామూలుగా హంస వాహనం ఎక్కువస్తూ ఉంటాడు, ఆయన హంసల మీద వస్తూ ఉంటాడు. అటువంటి విభిహి హంసై రిచ్యతే ఉహ్యత ఇతి. రిచ్యతే విరించిలో విభిహి అంటే హంసై అని అర్థం. అంటే హంసల మీద రిచ్యతే ఉహ్యత ఇతి అంటే వి శబ్దం పక్షులకి సంబంధించినటువంటి శబ్దం. వి అంటే విశేషము అని అర్థం ఉంది. వినాశనంలో వికారాలు అనేటువంటివి కూడా వాడుతూ ఉంటారు కాబట్టి వి శబ్దం పక్షికి సంకేతంగా వాడుతుంటారు. కాబట్టి విభిహి అంటే హంసల మీద రిచ్యతే ఉహ్యత ఇది, దాని మీద వస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి విరించి అని పేరు పెట్టారు. అందువల్ల ఈ శ్లోకంలో అవధార్య విరించి యొక్క నిర్వ్యలీకం అమృతం వచ, కపటం లేనటువంటి అమృతమైనటువంటి వచ మాటలను అవధార్య ఆయన విని ప్రహస్య ప్రేమగర్భేణ ప్రేమ నిండిపోయినటువంటి మనసుతో ప్రహస్య నవ్వి, ఏం కంగారు పడకాయా బ్రహ్మదేవుడా, ఇదంతా కూడా ఆల్రెడీ చేశాను, వాడి బలం వాడు, ఆఫ్టర్ ఆల్ వాడెంత అని ఆ భయాన్ని పోగొట్టేటువంటి విధంగా తదాపాంగేన సోగ్రహీత్ అని 19వ అధ్యాయంలో మొదటి శ్లోకం అయిన తర్వాత ఏం జరిగింది అంటే తతఃసపత్నం ముఖతశ్చరంతం అకుతో భయం జఘానోత్పత్య గదయా హనావ అసురం అక్షజ. తర్వాత బ్రహ్మగారు తర్వాత అక్షజ ఆ బ్రహ్మగారు సపత్నం శత్రువులైనటువంటి అసుర ఆ రాక్షసుడి యొక్క ఆ రాక్షసుణ్ణి వాడు ఎక్కడున్నాడంటే ముఖతః చరంతం అసుర ముఖతః చరంతం తన ఎదురుగానే ఆ రాక్షసుడు తిరుగుతున్నాడు. ముఖతః తన ఎదురుగానే చరంతం తిరుగుతూ ఉండేటువంటి అసుర ఆ రాక్షసుణ్ణి ఉత్పత్య అకుతో భయం గదయా జఘాన
అలా తనెదురుగా తిరుగుతూ ఉండేటువంటి ఆ రాక్షసుణ్ణి చూసి ఒక్కసారి తన చేతిలో గద పట్టుకుని ఉత్పత్య ఒక్కసారి ఎగిరి అకుతో భయం, ఏ భయము లేకుండా గదయా ఆ గదతో జఘన హనవు, ఆ గోబ మీద గద విచ్చుకుని జఘన హనవు, హనవు అంటే దవళ్ళు, ఆ దవళ్ళ పైన ఉండే గోబ ఉంటుంది, ఆ గోబ మీద ఒక్కసారి ఆదివరాహస్వామి ఎగిరి ఆ గదతో గోబ మీద ఒక్క దెబ్బ కొట్టాడయ్యా. కొట్టేటప్పటికి వాడికి కళ్ళు బైర్లు గమ్మేసేవాడికి అన్నారు. తరువాత ఇక్కడ అక్షజహ అనేటువంటి పదం వాడారు. అక్షజహ అంటే బ్రహ్మగారి, ఆయన ధ్యానంలో ఉండేటువంటి సందర్భంలో బ్రహ్మగారి యొక్క ముక్కులో నుంచి జహ పుట్టేసేట ఈ ఆదివరాహస్వామి, అలా వచ్చేసేట ఆయన బయటికి. అందువల్ల ఆయనకి బ్రహ్మగారికి ఈ ఆదివరాహస్వామికి అక్షజహ అనే పేరు కూడా వచ్చింది. బ్రహ్మగారి యొక్క ఉశ్వాస నిశ్వాసాల్లో నుంచి బయటకు వచ్చినటువంటి ఆదివరాహస్వామి అని అర్థం. ఇక్కడ సరే, ఈ అక్ష అనేటువంటి పదాన్ని రేపటి కార్యక్రమంలో మిగతా శ్లోకాలు చూసుకున్నప్పుడు వివరించడం ప్రారంభిస్తాం.